హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే స్లాషింగ్ మెకానిజం సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే మన ప్రాజెక్ట్లో రావడం జరిగిందండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో రెగ్యులర్గా మైన్ చేయట్లేదో వాళ్ళకైతే ఇంకా ముఖ్యం అండి. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో దీంట్లో వీళ్ళు ఏం చెబుతున్నారు, మన లిస్టింగ్ గురించి, టీజీఈ అంటే టోకెన్ జనరేషన్ ఈవెంట్ గురించి కూడా వీళ్ళు ఏం చెబుతున్నారో అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన స్టార్ఎక్స్ నెట్వర్క్లో అయితే న్యూ మెకానిజం అయితే మన ముందుకైతే రావడం జరిగింది. ఇది ఒక న్యూ మెకానిజం అంటే కొత్త మెకానిజం అనమాట. సో దీని గురించి వీళ్ళు చెప్తున్నారు అంటే మన కోర్ టీం వాళ్ళు స్టార్ఎక్స్ నెట్వర్క్లో స్లాషింగ్ మెకానిజం అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని కమ్యూనిటీకి మేము అధికారికంగా తెలియజేస్తున్నాము. సో మన వాళ్ళైతే ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. ఏదైనా మెకానిజం కానీ, ఏదైనా ఫీచర్ కానీ, ఏదైనా అప్డేట్ కానీ వచ్చే ఒక వారం 10 రోజుల నుంచి చెబుతూ వస్తున్నారండి. సో వీళ్ళైతే మనకు ఒక 10 డేస్ బ్యాకే చెప్పారు స్లాషింగ్ మెకానిజం అని ఒకటి రాబోతుంది. సో దాని ద్వారా ఎవరైతే ఇక్కడ ఇన్యాక్టివ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే ఎఫెక్ట్ అయితే వాళ్ళ మీద పడుతుందని చెప్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క స్టార్ఎక్స్ టోకెన్స్ ఉంటాయి కదండి, వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది దాని మీద అయితే ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది. సో దీంట్లో అయితే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా, తెలుసుకుందాం అవన్నీ కూడా. భవిష్యత్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం, టీజీఈ మరియు లిస్టింగ్ ప్రణాళికల కోసం మా సన్నాహాలలో భాగంగా ఇక్కడ న్యూ అకౌంట్స్ ఇకపై క్రమంగా స్టార్ఎక్స్ బ్యాలెన్స్ను తగ్గింపునకు స్వీకరించడం ప్రారంభిస్తుంది. సో ఎవరైతే ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఇన్యాక్టివ్గా ఉన్నారో, స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్టులో ఎవరైతే జాయిన్ అయ్యి కొద్ది రోజులు మైనింగ్ చేసి ఆ తర్వాత మైనింగ్ ఆగిపోవడం జరిగింది, వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేటు, ఒక సరికొత్త మెకానిజం అయితే మీ ముందు మేము తీసుకురావడం జరిగింది చెబుతున్నారండి వీళ్ళైతే. సో ఇన్యాక్టివిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే మన ఇన్యాక్టివిటీ రూల్ అండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే 7 డేస్ లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఇన్యాక్టివ్గా ఉంటే, యాక్టివ్ కాదండి ఇన్యాక్టివ్గా ఉంటే యూజర్స్ వారి యొక్క అకౌంట్ అనేది తొలగింపు వ్యవస్థ పరిధిలోకి వస్తారు. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో ఒక 1 వీక్ ఆగకుండా మైనింగ్ చేయకుండా ఉంటారో, ఒక 1 వీక్ ఎవరైతే అసలు పట్టించుకోకుండా మైనింగ్ చేయకుండా ఉంటారో వాళ్ళ అకౌంట్ అనేది మనకి బ్లాక్ అయితే అవ్వబోతుందండి. అకౌంట్ అనేది ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే వాళ్ళు డిలీట్ చేస్తారంట. సో అప్పుడైతే ఆ అకౌంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మనకైతే ఇంకా వెనకైతే రావండి. సో డైరెక్ట్గా ఈ అకౌంట్ని వాళ్ళైతే బ్యాన్ చేస్తామో, డిలీట్ చేస్తామని చెబుతున్నారు. ఎవరైతే ఒక 1 వీక్ వరకు ఈ ప్రాజెక్టులో మైనింగ్ చేయకుండా ఉంటారో వాళ్ళ సంగతి అండి. సో 1 వీకు లేదా అంతకంటే ఎక్కువ కాలం చెబుతున్నారు. సో చాలామంది కూడా నెల వరకు అయితే మైనింగే చేయట్లేదు. స్టార్టింగ్ డేస్లో అయితే వాళ్ళు జాయిన్ అయ్యారు, కానీ ఆ తర్వాత వాళ్ళైతే మైనింగే చేయట్లేదండి. మన కోర్టుని వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా యాక్టివ్ యూజర్స్ మాత్రమే ఉండాలి. సో 1 వీక్ మాత్రమే మనకైతే డెడ్ లైన్ ఇస్తుందండి. సో వీళ్ళైతే గ్రేస్ పీరియడ్ అనేది పెంచడం మనకైతే అవగాహన అయితే లేదు ఇప్పటివరకు అయితే. సో అందరూ కూడా ఒకటే చెబుతున్నాను, 24 గంటలకు ఒకసారి మైనింగ్ దీంట్లో అయితే పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో అందరూ కూడా ప్రతిరోజు యాక్టివ్గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దాంట్లో ఫస్ట్ పాయింట్ అండి, మన యాప్ అనేది యాక్టివ్గా ఉంచడం. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా మైనింగ్ కొనసాగించాలి. సో ప్రతిరోజు ఒక్కసారి బటన్ నొక్కితే సరిపోతుందండి. దీనికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అక్కర్లేదు. ప్రతిరోజు కూడా 24 గంటలకు ఒకసారి మైనింగ్ చేయడం ద్వారా మనమైతే చాలా సింపుల్గా మైనింగ్ అయితే మనకి జరుగుతుందన్నమాట. యాప్ను తరచుగా యాక్టివ్గా ఉంచుకుంటూ చురుకుగా ఉండాలి. సో రోజుకు ఒక్కసారైనా ఓపెన్ చేయాలండి, జస్ట్ 1 డే. ఎందుకంటే మనం మైనింగ్ చేసుకోవాలి కాబట్టి రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా మీరైతే యాక్టివ్ చేసుకుంటూ యాక్టివ్ పొజిషన్లో ఉండండి. ఎందుకంటే కొన్ని మైనింగ్ ప్రాజెక్టులోనండి అకౌంట్ అనేది ఒక 10 డేస్ కానీ, 20 డేస్ కానీ, 30 డేస్ కానీ అసలు లాగినే చేయకపోతే అకౌంట్ అనేది సస్పెండ్ అయిపోతుంది. కొన్ని మైనింగ్ ప్రాజెక్టులో అండి, అన్నిట్లో కాదు. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే 7 డేస్ డెడ్లైన్ ఇచ్చారన్నమాట. సో అందరూ కూడా క్రమం తప్పకుండా మైనింగ్ అయితే చేయండి, ప్రతిరోజు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నెన్ని రోజులు మనం మైనింగ్ చేయకుండా ఉంటే ఎన్నెన్ని కాయిన్స్ తగ్గుతాయి అనేది ఒక క్లారిటీ మనకి తెస్తున్నారండి. దీన్ని మనం స్లాషింగ్ స్ట్రక్చర్ అంటున్నారు. ఇదంతా కూడా స్లాషింగ్ మెకానిజమే. 7 డేస్ వరకు ఇన్యాక్టివ్గా ఉంటే కాయిన్స్ తగ్గుతాయని చెబుతున్నారు. ఓవరాల్గా అయితే అకౌంట్ కూడా మనకైతే సస్పెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఎన్ని డేస్కి ఎన్ని కాయిన్స్ బర్న్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకుందాం అండి. దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే స్లాషింగ్ స్ట్రక్చర్ అంటున్నారన్నమాట. సో ఎవరైతే ఇక్కడ ఇన్యాక్టివ్ అకౌంట్లు ఉంటాయో కోత విధానం అనేది కాలక్రమేణా పెరుగుతూ వెళ్తుంది. సో కటింగ్ అనేది ఉంటుందన్నమని చెబుతున్నారు వీళ్ళైతే.
సో ఎవరైతే ఇక్కడ ఒక 1 వీక్ వరకు మైనింగ్ చేయకుండా ఉంటారో వాళ్ళకైతే 100 టోకెన్స్ అయితే కట్ అయిపోతాయి. వాళ్ళ అకౌంట్‌లో ఎన్ని ఉన్నా సరేనండి, వాటిలో ఒక 100 టోకెన్‌లు అయితే ఖచ్చితంగా కట్ అయితే అయిపోతాయి. 100 టోకెన్‌లు కట్ అయిపోతాయని చెప్తున్నారు. ఒక 1 వీక్ గాని మనమైతే ఇనాక్టివ్‌గా ఉండి మైనింగ్ చేయకపోతే. ఇంకా 1 వీకే కాదు, అసలు 2 వీక్స్ నుంచి నేను మైనింగ్ చేయట్లేదు అనుకున్న వాళ్ళకైతే వాళ్ళ అకౌంట్‌లో ఎన్నైనా ఉన్నాను గానీ ఒక 300 కాయిన్లు అయితే కట్ అయిపోతాయి. 2 వారాలు ఎవరైతే ఇనాక్టివ్‌గా ఉంటారో వాళ్ళకైతే 300 కాయిన్లు అయితే కట్ అయిపోతాయి. ఇంకా 3 వారాలు ఎవరైతే ఇనాక్టివ్‌గా ఉంటారో 3 వీక్స్ అండి. అంటే నెలలో మనకి 4 వారాలు ఉంటాయి కదా! ఒక 3 వారాలు గాని ఇనాక్టివ్‌గా ఉంటే వాళ్ళ అకౌంట్‌లో ఎన్నైనా కాయిన్స్ ఉన్నాయి కానీ 500 కాయిన్స్ అయితే కట్ అయిపోతాయి. సో ఈ విధంగా అండి మనకి దరిదాపుగా 1000 కాయిన్ల వరకు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 4వ వారం, 5వ వారం, 6వ వారం పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా 1000 టోకెన్స్ అయితే బర్న్ చేస్తామని చెబుతున్నారండి. సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువ కాలం మైనింగ్ చేయకుండా ఉంటారో, ఇనాక్టివ్‌గా ఉంటారో, ఈ యొక్క యాప్‌ని లాగిన్ చేయకుండా ఉంటారో, ఒకానొక రోజైతే జీరో అయిపోతాయి. వాళ్ళ అకౌంట్‌లో బ్యాలెన్స్ మొత్తం కూడా మనకి జీరో అయిపోతుందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఈ యొక్క మిస్టేక్ అనేది మన వైపు అయితే ఉండకూడదు కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటున్నానండి. సో అకౌంట్ అనేది ఎక్కువ కాలం ఇనాక్టివ్‌గా ఉంటే ఎక్కువ కాయిన్స్ తగ్గిపోతాయి అని అయితే వీళ్ళు క్లారిటీగా చెప్పేశారు. సో ఈ విధంగా అండి మనమైతే ప్రతి వారం కూడా డెడ్‌లైన్ లాగా అనమాట. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేస్తున్నారో నాలాగా అందరికి కూడా ఒక ఇబ్బంది అయితే లేదండి దీనివల్ల అయితే. ఎందుకంటే మనం మైనింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు యాక్టివ్‌గా ఉండి. ఎవరైతే ఇనాక్టివ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది సమస్య అండి, మనకైతే కాదనమాట. సో దీంట్లో కూడా ఒక ముఖ్య నోటీస్ అయితే ఉంది. ఈ యొక్క మెకానిజం అనేది దీని కోసం రూపొందించబడింది. చురుకుగా పాల్గొనడానికి ప్రోత్సహించడం. ఎవరైతే యాక్టివ్ చేస్తుంటారో యాక్టివ్ యూజర్స్ మాత్రమే మా ప్రాజెక్ట్‌కి అయితే కావాలి. ఇన్యాక్టివ్ వాళ్ళైతే వద్దని చెబుతున్నారన్నమాట. సో ఈ విధంగా భవిష్యత్తు పరిమాణాల కోసం ఈకోసిస్టమ్‌ని సిద్ధం చేయాలంటే మనకి యాక్టివ్ కమ్యూనిటీ మాత్రమే కావాలి. ఈకోసిస్టమ్ డెవలప్ అవ్వాలన్నా, టోకెన్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలన్నా. సో దానికోసం కూడా ఈ యొక్క స్లాషింగ్ మెకానిజం తీసుకొచ్చాము. నెట్వర్క్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం కొనసాగించడం. ఎవరైతే మొదటి నుంచి ఈ ప్రాజెక్టు లిస్టింగ్ అయ్యేంత వరకు కూడా ఓపికగా ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైన కాంట్రిబ్యూటర్స్ అండి. ఈ ప్రాజెక్ట్‌కనే కాదు, ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే. చాలామంది నేను చెబుతున్నాను, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 50% మంది అయితే మైనింగ్ ఆపేస్తారు మధ్యలోనే. 50% పీపుల్ అయితే మైనింగ్ అయితే ఆపేస్తారండి. సో అనివార్య కారణాలు ఉండొచ్చు. వాళ్ళైతే నమ్మకం లేకపోయి ఉండొచ్చు, వాళ్ళకి టైం కుదరకపోయి ఉండొచ్చు, వాళ్ళకి హోప్ లేకపోయి ఉండొచ్చు. రకరకాల రీజన్స్ వల్ల అయితే మైనింగ్ అయితే సగం మంది ఆగిపోతారు. సో అది వాళ్ళ పర్సనల్ కాబట్టి మనం చేయడానికి ఏం లేదండి. కానీ ఎవరైతే ఓపికగా మైనింగ్ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇక్కడ పూర్తి నమ్మకంతో ఉంటారో వాళ్ళకి మాత్రం 100కి 1000% ప్రతిఫలం ఉంటుందండి. కాకపోతే ఓపిక ఉండాలి ఇక్కడ అంతే. సో ఇక్కడ యూజర్స్ అందరూ కూడా తమ ఫ్రెండ్స్‌కి, తమ కమ్యూనిటీ సభ్యులకి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసి వాళ్ళని గట్టిగా ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. సో వాళ్ళకైతే బలంగా చెప్పండి ఈ న్యూస్ మాత్రం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ అనేది ఇబ్బందుల్లో పడే సిచ్యువేషన్ అనమాట, ఇది ఫాలో అవ్వకపోతే. సో అందుకే చెబుతున్నారు. ఈ యొక్క విషయాన్ని మాత్రం మీ యొక్క టీమ్ లేని వాళ్ళకి, మీ గ్రూప్ సభ్యులకి, మీ కమ్యూనిటీ ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవుతారు. ఎవరైతే ఇన్యాక్టివ్‌గా ఉన్నారో వాళ్ళ సంగతి అనమాట ఇది. సో మీ యొక్క నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. సో ఈ విధంగా స్లాషింగ్ మెకానిజం అయితే అఫీషియల్‌గా ఈరోజైతే మనకి స్టార్ట్ అయితే కావడం జరిగిందండి. సో ఈ విధంగా అప్డేట్ మనకైతే వచ్చిందనమాట. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండండి. ఎవరైతే ఇక్కడ 1 వీక్ యాక్టివ్‌గా ఉండరో వాళ్ళకైతే 100 కాయిన్లు అయితే కట్ అయిపోతాయి. 2 వీక్స్ వాళ్ళకైతే 300 కాయిన్లు. ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఆ యొక్క మెకానిజం మొత్తం మీకు చెప్పేశాను. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటేనండి మన ప్రాజెక్ట్ అనేది జెన్యూనిటీ బయటపడుతుందన్నమాట. సో ఎవరైతే నిజంగా మైన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే టోకెన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఇక్కడ ఇన్యాక్టివ్‌గా ఉన్నారో ఆ కాయిన్స్ అన్ని బర్న్ అయిపోయి ఆ తర్వాత ఎవరైతే వస్తారో కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి వాళ్ళకైతే మళ్ళీ వాటినైతే కేటాయిస్తారండి. సో అర్థమైంది కదా! కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రతిఫలం ఉండాలి అనే మోటోతో వీళ్ళైతే ముందుకైతే వెళ్తున్నారండి. సో మీకు కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క స్లాషింగ్ మెకానిజం అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీంట్లో రూల్స్ ఏమిటి, అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో అందరూ కూడా యాక్టివ్‌గా ఉండండి. ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఈ 2026 Q3లో కానీ Q4 గానీ లిస్టింగ్ అయితే అవుతుందండి. సో ఖచ్చితంగా మనకైతే ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే 9 కోట్లు అండి సప్లై. జస్ట్ 9 crore మాత్రమే. అద్భుతమైన ప్రాజెక్ట్ ఇదైతే అసలు మిస్ చేసుకోవద్దు అందరూ కూడా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.